హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఒకేసారి డమాలని పడిపోవటం వెనుక అసలు కారణం ఏంటి? కోట్లలో ఉన్న పారితోషికాలు కాస్త లక్షల్లోకి ఎందుకు వచ్చాయి? గొంతెమ్మ కోరికలు కోరుతూ కోట్లిస్తే కానీ సైన్ చేయని ముద్దుగుమ్మలకు ఈ రేంజ్ షాక్ ఎందుకు తగిలినట్లు? పడిపోయిన నాన్ థియేట్రికల్ రైట్స్ హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ పై ప్రభావం చూపిస్తున్నాయా? ఆ హీరోయిన్ 4 కోట్లు తీసుకుందట, ఈ హీరోయిన్ 3 కోట్లు తీసుకుందట. ఇండస్ట్రీలో నిన్న మొన్నటి వరకు ఇలా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు హీరోయిన్స్ మినహాయిస్తే ఎవరికి ₹1 కోటి పారితోషికం అందట్లేదు. ఇందులో నిజమెంత? సినీ ఇండస్ట్రీలో నటీనటులు సినిమాల ద్వారా కొన్ని లక్షలు సంపాదించేవారు. ఇక స్టార్ హీరోయిన్స్ మాత్రం కోట్లలో పారితోషికం తీసుకోవటం మొదలుపెట్టారు. సినిమా థియేటర్స్ లో హిట్ టాక్ తెచ్చుకోవటం, ఆపై ఓటీటీలో ప్రసారం కావటం జరిగేవి. సమంత, ప్రియాంక చోప్రా ఇంకా చాలా మంది నటీమణులు నటించిన వెబ్ సిరీస్ లు మంచి ఆదరణ పొందాయి. ఆ విధంగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ తో సహా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రముఖ నటీమణులకు భారీ రెమ్యునరేషన్ చెల్లించాయి. ఓటీటీలో భారీ పారితోషికం అందుకున్న బాలీవుడ్ స్టార్ గా సిటాడెల్లో నటించిన ప్రియాంక చోప్రా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. భారతీయ కరెన్సీలో చూస్తే 2000 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు సిటాడెల్ సిరీస్ కోసం. దీనికోసం తొలిసారిగా ప్రియాంక అందులో నటించిన హాలీవుడ్ హీరో రిచర్డ్ మ్యాడెన్ కు సమానంగా పారితోషికం అందుకుంది. అంటే 25 నుండి $30 మిలియన్ల అందుకుందని అంతర్జాతీయ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అంచనా వేశాయి. అంటే ప్రియాంక చోప్రా ఈ ఒక్క సిరీస్ కే దాదాపు 200 కోట్లకు పైగా పారితోషికం అందుకున్నమాట. ప్రియాంక కంటే ముందు అజయ్ దేవ్గన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అయిన రుద్ర వెబ్ సిరీస్ కోసం 125 కోట్ల రెమ్యునరేషన్ అందుకుని భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఓటీటీ స్టార్ గా నిలిచారు. అలాగే కరీనా కపూర్ జానీ జాన్ సినిమాకు 12 కోట్లు, అలియా భట్ డార్లింగ్స్ కోసం 15 కోట్లు వసూలు చేశారు. సైఫ్ అలీ ఖాన్ వెబ్ సిరీస్ కోసం 25 కోట్ల పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది. ఇతర నటీనటులు ఓటీటీలో 10 నుండి 15 కోట్లు అందుకున్నారు. ఉదాహరణకు మనోజ్ బాజ్పేయి ది ఫ్యామిలీ మ్యాన్ కోసం 10 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సడన్ గా పడిపోయిన ఓటీటీ రైట్స్ ప్రభావం హీరోయిన్ల పారితోషికాలపై దారుణంగా చూపిస్తోంది. నాన్ థియేట్రికల్ బూమ్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ అడిగినంత ఇచ్చారు నిర్మాతలు. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ కి ముందునంత డిమాండ్ లేదు ఇప్పుడు. పైగా ఆడియన్స్ చూపు ఎక్కువగా ఫ్రీ కంటెంట్ పై వెళ్తుంది. దీంతో నాన్ థియేట్రికల్ సేలబుల్ కాకపోవడంతో హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది. అందుకే తమన్నా, కీర్తి సురేష్, కాజల్, రాశి ఖన్నా లాంటి బ్యూటీస్ ఓటీటీలోనూ పెద్దగా కనిపించట్లేదు ఇప్పుడు. కరోనా టైంలో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటీటీ వైపు వెళ్లారు. కానీ డిజిటల్ మార్కెట్ దారుణంగా పడిపోయినప్పుడు ముందులా రైట్స్ సేల్ అవ్వట్లేదు. పైగా శ్రీలీల లాంటి వాళ్ళేమో ఒక్క సీజన్ కే పరిమితమవుతున్నారు. ఏ హీరోయిన్ కు స్టాండర్డ్ మార్కెట్ లేదు. పూజా హెగ్డే, తమన్నా ముందులా మెరవట్లేదు. అందుకే ఒకప్పట్లా హీరోయిన్స్ కు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధపడటం లేదు.